కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని టీటీడీ తరఫున టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించారు. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి తిరుకల్యాణం సందర్భంగా టీటీడీ తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రతి ఏడాది బ్రహ్మోత్సవాల్లో పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న టీటీడీ చైర్మన్ కు ఆలయ ఈవో పెంచల కిషోర్ కుమార్, ఏఈవో రవీంద్రబాబు, అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయ ప్రదక్షిణం చేసి గర్భాలయంలో స్వామివారికి వస్త్ర సమర్పణ చేశారు. దర్శనానంతరం వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, బొక్కాసం, ఇన్ఛార్జి గురురాజస్వామి, సిబ్బంది పాల్గొన్నారు. దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి తరఫున పట్టు వస్త్రాలు తీసుకొచ్చి ఇక్కడటువంటి వినాయక స్వామికి సమర్పించడం జరిగింది. నాకు ఈ దేవాలయం గురించి చిన్నప్పటి నుంచి తెలుసు, చదువుకునేటప్పటి నుంచి ఒకసారి వచ్చేవాడిను. అప్పటికి ఇప్పటికీ ఈ దేవాలయం రూపురేఖలు మారిపోయింది. అంటే ఈ దేవదేవుని యొక్క మహిమ అలాంటిది. ఎందుకంటే నాకు తెలుసు చిన్నప్పుడు ఎవరన్నా అబద్ధాలు ఆడితే ఇక్కడ వచ్చి ప్రమాణం చేయమని, తప్పుడు ప్రమాణం చేస్తే వాళ్ళకి శిక్షపడేది ఇన్స్టెంట్. సో అటువంటి దేవాలయం ఇది. ఈ దేవాలయంకి నేను టీటీడీ చైర్మన్గా పట్టు వస్త్రాలు తీసుకురావటం నా పూర్వజన్మ స్ఫూర్తిగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నాకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మిగిలిన పెద్దలందరూ కూడా నా చేస్తాం. ఇప్పుడే మాట్లాడాము. గెస్ట్ హౌస్ కట్టమన్నారు, స్టార్ట్ చేస్తాం. ప్రపోజల్ ఏమని అడిగాను. ఓకే.